మొత్తం గుడి పగలగొట్టిర్రు, విగ్రహం తీసుకెళ్ళేమో ఫిలిం నగర్లో పెట్టిర్రు. ఇక ల్యాండ్ చక్కగా వాడు బిల్డింగ్లు లేపుకుంటాడు, వాడు అమ్ముకుంటాడు, బిల్డింగ్లు లేపుకుంటాడు. ఇక మరి మీరు మీరు హిందువులు హిందువులు హిందుత్వం హిందుత్వం అంటున్నారు, మరి గుడిని కాపాడిర్రా? మరి ముత్యాలమ్మ టెంపుల్ని కాపాడిర్రా? అంత జరిగింది, ఇదిగో పట్టుకున్నాం అదిగో పట్టుకున్నాం, అది అయిపోయింది ఇది అయిపోయింది హడావడి తప్పితే ఏం లేదు బీజేపీ. కొన్ని హిందువులకి ఏమైనా చేస్తారంటే అది లేదు. కేవలం వాడిక ఓట్ల కోసం ఇట్లాంటి విషయాలు చేస్తే మాత్రం బిడ్డ తంతరిగా పట్టుకొని ఇక ఇది లాస్ట్గా మార్చుకోండి. ఇక మీరు మీ ధోరణి మార్చుకోండి. మీరు ప్రజాక్షేత్రంలో ప్రజా నాయకులుగా ఎదుగుతున్న వాళ్ళు, మీరు ప్రజలు ఓట్లేసే గెలిచిన వాళ్ళు. అది హిందువా ముస్లిమా క్రిస్టియనా ఎవరు వేసినా కానీ మళ్ళీ అదే ప్రజలతో మీరు ఆడుకుంటే మాత్రం గట్టిగా బుద్ధి చెప్తారు. ఈసారి జూబ్లీహిల్స్ వరకు అయింది. ఇక స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ బోర్డులు ఉన్నాయి మీకు కథలు. ఇప్పుడు ఏడా కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉంటుంది ఇదే ధోరణి మీరు కంటిన్యూ చేస్తే. ఫస్ట్ ఈ బండి సంజయ్ని దూరం పెట్టండి. ఫస్ట్ ఈ బండి సంజయ్ని దూరం పెడితే అన్నీ సెట్ అవుతాయి. ఈయన ఈ మధ్యన మెదడు లేనట్టుగానే మాట్లాడుతున్నాడు. ఆయన కేంద్ర మంత్రిగా మాట్లాడుతున్నట్టుగా నాకు ఎక్కడ అనిపించట్లేదు. కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాలు అలా చేయడానికి వీల్లేదు. కోర్టు తీర్పులను పార్లమెంట్ పక్కన పెట్టలేదు. ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి. చట్టాల్లో కీలక నిబంధనలు కొట్టివేస్తూ తీర్పు. గతంలోనూ కేంద్రంపై జస్టిస్ గవాయ్ ఫైర్ అంట. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం 2021ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ట్రైబ్యునల్ సభ్యులు, ప్రిసైడింగ్ అధికారుల నియామకాలు, పదవీ కాలం, సర్వీసు షరతులకు సంబంధించి ఈ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ధర్మాసనం రద్దు చేసింది. అవన్నీ పాత